నమ్మకలుగా మూడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కాలంలో వాక్యం అనేది అందరికీ కూడా సమృద్ధిగా అందుతుంది. యూట్యూబ్ వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ మీటింగ్స్లో అని వాక్యం అనేది పొదుపు లేకుండా సమృద్ధిగా అందుతుంది. కాబట్టి వాక్యం విలువ చాలా మందికి తెలియట్లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాక్యం ఉంటుంది కాబట్టి వాక్యం విలువ తెలియట్లేదు. మనకి ఎప్పుడైనా కూడా కొన్ని వస్తువులు ఎప్పుడైతే దగ్గరగా ఉంటాయో, కొంతమంది వ్యక్తులు మనకి ఎప్పుడైతే దగ్గరగా ఉంటారో వాటి విలువ మనకు తెలియదు. కానీ కొన్నిసార్లు దూరంగా ఉన్న వస్తువులు అప్పుడప్పుడు మాత్రమే కనిపించే వాటికి చాలా విలువ అనేది ఉంటుంది. ఇప్పుడు దేవుని వాక్యం కూడా అర్థమానం మనకు అందుతుంది కాబట్టి వాక్యానికి విలువ అనేది ఉండట్లేదు. అలాగే మనిషి యొక్క జీవితానికి కూడా విలువ అనేది ఉండట్లేదు. అంటే మన జీవితము చాలా విలువైనది కానీ దాని విలువ మనకి మాత్రమే తెలియట్లేదు. కానీ దేవుని వాక్యం విలువ మనకి తెలిసి ఉండాలి. మన జీవిత విలువ కూడా మనకు తెలిసి ఉండాలి. చాలా మందికి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే మరణపు అంచుల వరకు వెళ్ళిన తర్వాత, మరణ పడక మీద ఉన్నప్పుడు వారికి జీవిత విలువ తెలుస్తూ ఉంటుంది. కానీ జీవిత విలువ అప్పుడు అనుకుంటూ ఉంటారు, అయ్యో ఇంత నా విలువైన జీవితాన్ని ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు వ్యర్థంగా నేను వాడేసానా, వ్యర్థంగా నేను జీవించానా అని అప్పుడు తెలుస్తూ ఉంటుంది. కొంచెం మందికి జీవిత విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే నష్టం వచ్చిన తర్వాత, వారి జీవితం పాడైపోయిన తర్వాత, ఒక నష్టం వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తూ ఉంటుంది, అయ్యో నా విలువైన జీవితాన్ని ఇంతగా నేను పాడు చేసుకున్నానా, ఇంత నష్టపరుచుకున్నానా అని అప్పుడు తెలుస్తూ ఉంటుంది. కానీ దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు, మన జీవిత విలువని మనం తెలుసుకుని బ్రతకాలి. ఈ లోకంలో ఎలా బ్రతకాలి అంటే మనం మంచివారిగా ఈ లోకంలో బ్రతకాలి. వారిని చూసి వీరిని చూసి పక్కింటి వారిని చూసో లేకపోతే ఎదురింటి వారిని చూసో మనం పోటీ పడకూడదు. కానీ మనకి మనమే పోటీ, మనము మంచి వారిగా బ్రతకాలి. అయ్యా నా తలంపుల్లో, నా చూపుల్లో, నా నడకలో నేను ఇతరులకు సహాయం చేసే విషయంలో ఒక మంచి వ్యక్తిగా నేను జీవించాలి అనే ఆశ నీకుంటే దేవుడు మన హృదయ వాంఛను తీరుస్తాడు. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడి వాక్యాన్ని మనం చదువుతున్నాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 14వ వచనం చదివాము. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకుని పోవును. ఇప్పుడు ఇక్కడ మనకి 4 రకాల విత్తనాలు కనపడతా ఉన్నాయి. విత్తువాడు ఎవడు అంటే దేవుడే ఈ విత్తువాడు. ఇప్పుడు 4 స్థలాల్లో విత్తనాలు పడతా ఉన్నాయి. ఇప్పుడు పడినప్పుడు మొదటి నేలను పడిన విత్తనము ఏంటి అంటే త్రోవ పక్కన పడినటువంటి విత్తనము. ఈ విత్తనము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మన హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు విత్తనము అనగా వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఈ మొదటిగా నేలను పడిన విత్తనం ఏంటి అంటే త్రోవ పక్కన పడినటువంటి విత్తనము. ఇప్పుడు చాలా సందర్భాలు త్రోవ ప్రక్కన అంటే రోడ్డు వారు మనం ఏదైనా విలువైన వస్తువు పెట్టామనుకోండి, విలువైన వస్తువుని కుక్కలు వచ్చి దాన్ని పాడు చేయడమో లేకపోతే ఆ మార్గం గుండా వెళ్ళిపోయే వాళ్ళు పాడు చేయడమో జరుగుతూ ఉంటుంది. విలువైన వస్తువు రోడ్డు మీద పక్కన కనిపించినప్పుడు ఎవరైనా ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు అపవాది కూడా విలువైన వాక్యము దొరుకుతూ ఉంటే దాన్ని ఎప్పుడు ఎత్తుకుని వెళ్ళిపోవాలా, ఆ విత్తనాన్ని నేను ఎప్పుడు తీసుకుని వెళ్ళాలా అని చెప్పి అపవాది కాచుకుని కూర్చుంది. వాక్యము మన హృదయంలో పడనివ్వదు. ఒకవేళ పడినా దాన్ని ఫలింపనివ్వకుండా అపవాది చేస్తూ ఉంటుంది. అపవాదికి కొంతమంది ఏజెంట్లు ఉన్నారంట. అందులో మొదటి రకం ఏంటి అంటే మందిరానికి రాకుండా ఆపేటటువంటి వారు. మనల్ని మందిరానికి రానివ్వరు. వారు ఏదో కారణం చేత మనల్ని ఆపుతూ ఉంటారు. ఆపుతూ ఉంటే ఇప్పుడు సాతాను చేసే పని వింటూ చాలా మంది మందిరానికి రాకుండా ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అపవాదం చేయించి మందిరానికి అయితే వస్తారు, కానీ వచ్చినా కూడా ఇప్పుడు 2వ రకం ఏజెంట్లు ఎవరు అంటే వాక్యాన్ని విననివ్వనటువంటి ఏజెంట్లు. వాక్యాన్ని విననివ్వడు అపవాది, మనల్ని వాక్యాన్ని విననివ్వడు. ఒకవేళ విన్నా కూడా చెప్తా ఉంటాడు, నువ్వేమీ అంతగా వినే అక్కర్లేదులే, నీ హృదయంలో ఏమీ అంతగా పెట్టుకోవక్కర్లేదులే, ఏదో మందిరంలో కూర్చున్నని చెప్పి ఏదో అలా వినేసి వచ్చేసి ఆ గడప దాటేంత వరకు ఉంటే చాలు, ఆ తర్వాత మర్చిపోయినా పర్లేదని చెప్పేసి అంటూ ఉంటుంది. తర్వాత 3వ రకం ఏజెంట్లు ఎవరు అంటే ఒకవేళ వాక్యం విన్నా కూడా మన మందిరంలో మనల్ని కూర్చొనివ్వనటువంటి ఏజెంట్. ఇంటి దగ్గర మనకి ఏదో పనులు మందిరానికి వచ్చి కూర్చున్న తర్వాతే
గుర్తుకొస్తూ ఉంటుంది. లేకపోతే ఇంటి దగ్గర నుంచి ఎవరో ఒకరు వచ్చి అదే సమయంలో మనల్ని పిలుస్తూ ఉంటారు. లేకపోతే సీట్ల వాళ్ళు రావడము, అప్పుల వాళ్ళు రావడము, లేకపోతే మందిరానికి వచ్చిన సమయంలోనే ఇంటి దగ్గర ఎవరైనా చుట్టాలు రావడము, బయట నుంచి ఎవరో ఒకరు వచ్చి పిలుస్తూ ఉంటే బయటికి వెళ్తూ ఉంటాం. వెళ్ళిన తర్వాత వచ్చేటప్పటికి కొంత వాక్యము అయిపోతుంది. వాక్యం వినకుండా అపవాది చేస్తూ ఉంటుంది. రాత్రి నేలను పడిన విత్తనం అంటే, త్రోవ పక్కన పడిన విత్తనం అంటే వాక్యము విననివ్వదు. అపవాది విన్నా కూడా దానిని మనలో ఫలింపనీయదు. కానీ దేవుని వాక్యాన్ని మనము వినేవారిగా ఉండాలి. దేవుని వాక్యం మనలో ఫలించేదిగా ఉండాలి. దేవుడు ప్రతిరోజు కూడా దివ్యమైన విధానంలో మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఒక నూతనమైన విధానంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మందిరానికి వచ్చి నువ్వు కూర్చున్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి పాఠాలు నీకు నేర్పిస్తా ఉంటాడు. ఇప్పుడు మందిరంలో మనకి టీచర్ ఎవరంటే దేవుడే మనకి టీచర్. మనం అందరం కూడా ఒక విద్యార్థులము. కాబట్టి చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ మనం ఎంత నేర్చుకున్నా కూడా దేవుని సన్నిధిలో ఇంకా మనము నేర్చుకోగలం. దేవుడు అనేకమైన పాఠాలు మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేర్చుకుని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు, కానీ మనం నేర్చుకున్న దాన్ని మనము పాటించేవారుగా ఉండాలి. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. 1వ అధ్యాయము 22వ వచనం చదువుదాము. మీరు విలువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. ఇప్పుడు మనము విలువారుగా మాత్రమే ఉంటే దేవునికి సంతోషమేమీ లేదు, కానీ మనము విలువారుగా మాత్రమే ఉంటే సరిపోదు. విన్న వాక్యాన్ని మనము ప్రవర్తించే వారిగా ఉండాలి. కొన్నిసార్లు వాక్యం విన్న తర్వాత కొన్ని పరీక్షలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు వాక్యం విని వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు నాడు మనం ఏ వాక్యం విన్నామో అదే వాక్యంలో నుంచి ఏదో ఒక సంఘటన మన జీవితంలో జరుగుతుంది. జరిగినప్పుడు మనము దాన్ని ప్రవర్తించలేని వారుగా కొన్ని సందర్భాల్లో మనము ఫెయిల్ అయిపోతూ ఉంటాం. విశ్వాసంగా మనము ప్రతిరోజు కూడా పరీక్షలు దేవుని సన్నిధిలో రాస్తూ ఉండాలి. చాలా మంది అనుకుంటారు నేను చదివిన కాలం అయిపోయింది, స్కూల్ టైం అయిపోయింది, కాలేజ్ మొక్కలు చూసి చాలా రోజులు అయిపోయింది, పరీక్షలన్నీ కూడా నేను రాసేసానని చెప్పేసి అనుకుంటారు. కానీ స్టూడెంట్కి చదువు అయిపోగానే పరీక్షలన్నీ కూడా అయిపోతాయి, కానీ విశ్వాసకి మాత్రం ప్రతిరోజు కూడా పరీక్ష అనేది ఉంటుంది. ప్రతిరోజు కూడా మనము పరీక్ష రాస్తూ ఉండాలి. ఇప్పుడు వాక్యం వినేసి మనము ఊరుకుంటే సరిపోదు, వాక్యం మనం వింటే సరిపోదు, కానీ దాన్ని మన జీవితాల్లో మనము ప్రవర్తించే వారిగా ఉండాలి. హల్లెలూయా. వాక్యం నాకు తెలుసండి, చాలా బాగా నాకు వాక్యం తెలుసు. బైబిల్లో ఉన్న రిఫరెన్స్లు అన్నీ కూడా నాకు తెలుసు. ఏ వాక్యం అడిగినా కూడా నేను తక్కువని చెప్తాను, అన్నీ కూడా నా బుర్రలో ఉన్నాయని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. కానీ వాక్యం మన బుర్రలో ఉంటే సరిపోదు, అన్ని రెఫరెన్స్లు అన్ని వాక్యాలు మనకు తెలిసి ఉంటే సరిపోదు, కానీ దాన్ని మనము ప్రవర్తించే వారిగా ఉండాలి. మన జీవితంలో మనం అనుభవించుకుని మన జీవితం ద్వారా వాక్యాన్ని మనము ప్రవర్తనలో చూపించే వారిగా ఉండాలి. హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయము 14వ వచనం చదువుదాము. అట్టువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగు కానీ వారు అభ్యంతరపడుదురు. మొదటి విత్తనము ఏంటంటే త్రోవ పక్కన పడిన విత్తనము. రెండో విత్తనము ఏంటి అంటే రాతి నేలను పడినటువంటి విత్తనము. ఇప్పుడు ఈ రాతి నేలను పడినటువంటి విత్తనము ఎలా ఉంటుంది అంటే వారు వాక్యము విని సంతోషంగా అంగీకరిస్తారు, కానీ వారిలో వేరు లేనందున శ్రమ అయినను హింస అయినను కలగగానే దాని నుంచి అభ్యంతరపడతా ఉంటారు. ఇప్పుడు సంతోషం వచ్చినప్పుడు వాక్యాన్ని చాలా సంతోషంగా అంగీకరిస్తూ ఉంటారు. ఒకవేళ పిల్లలకు ఉద్యోగం వచ్చిందనుకోండి, వచ్చిన తర్వాత వారు మందిరానికి ఒక 5-6 వారాలు మానకుండా సమయానికి మందిరానికి వస్తూ ఉంటారు. అంటే సంతోషంలో ఉన్నప్పుడు వాక్యాన్ని అంగీకరించే అనుభవం ఉంది, కానీ ఆ వాక్యంలో మరి స్థిరంగా నిలిచి ఉండేటటువంటి అనుభవం మాత్రము చాలా మందికి ఉండనే ఉండదు. కానీ వాక్యంలో మనము నిలిచేవారిగా ఉండాలి. ఇప్పుడు ఒక మొక్క చక్కగా ఎదగాలి, ఫలించాలి అనుకోండి, ఆ మొక్క యొక్క వేర్లు, ఆ చెట్టు యొక్క వేర్లు కింద భూమిలోకి లోతుగా వేర్లు నాటబడి ఉన్నప్పుడు మాత్రమే
పైకి చూడడానికి ఆ మొక్క చాలా చక్కగా పచ్చగా ఉంటుంది, అది చూడడానికి అందంగా ఫలిస్తూ ఉంటుంది, చక్కగా ఎదుగుతుంది. ఒకవేళ ఏర్లు లోతుగా లేకపోతే ఆ మొక్క ఏమవుతుంది అంటే అది మరి కుళ్ళిపోయినటువంటి విధానంలో, ఎండిపోయిన విధానంలో ఆ మొక్క ఉంటుంది. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఇప్పుడు మనం పైకి మంచిగా ఉన్నామా, విశ్వాసంగా మనం ఉన్నామా లేదా అనేది మన లోపల ఉండేటటువంటి భక్తి మీద ఆధారపడి ఉంటుంది. చాలా మంది డ్రామా చేస్తూ ఉంటారు, భక్తి విషయంలో డ్రామా చేస్తారు. కానీ డ్రామా ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఎంతకాలము డ్రామా చేయగలుగుతాము? కొంతమంది ఎంతసేపు డ్రామా చేస్తూనే ఉంటారు. ఏ మాట మాట్లాడినా కూడా సూటిగా మాట్లాడరు, కానీ వంకర టింకరగా ప్రతి మాట కూడా మాట్లాడుతూ ఉంటారు. స్ట్రైట్గా మాట్లాడరు, కానీ వంకర టింకరగా వారి విషయాలు చెప్తూ ఉంటారు. ఇది వంకర టింకర అలవాటు అయిపోయి ప్రార్థనలో కూడా వంకర టింకర ప్రార్థనలు నిదానంగా చేయకుండా ఇండైరెక్ట్గా ప్రార్థన చేయడము మొదలు పెడతా ఉంటారు. కానీ మనము స్థిరత్వంగా ఉండాలి, మన వేర్లు లోతుగా ఉండాలి. మన భక్తి అనేది ఏదో పైకి మనము నటించే డ్రామాలా కాదు, కానీ నిజమైన భక్తి మనము కలిగి, ఒక లోతైన భక్తి మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాము. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఇప్పుడు ఇక్కడ రాయబడింది సంగముతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినును గాక. చాలా మంది పైకి హృదయంలో విన్నట్లే ఉంటారు, కానీ వారి హృదయంలో వాక్యం అనేది పనిచేయదు. కానీ సంగముతో ఆత్మ చెప్తున్న మాట మనము వినేవారుగా ఉండాలి. దేవుని మాటలకి మన చెవులు పెట్టేవారుగా ఉండాలి. కానీ లోకంలో చాలా విషయాలు వినడానికి చెవులు తెరిచి ఉంటారు, కానీ సంఘంలో అందరికీ చెవులు తెరవబడి ఉండవు. వాక్యం వినడానికి అందరి చెవులు తెరిచి ఉండవు. కొంతమంది వాక్యం వింటారు, కొంతమందికి సంఘంలో వాక్యం వినే చెవులు ఉంటాయి, కానీ అందరికీ వాక్యం వినేటటువంటి చెవులు ఉండవు. బయట వ్యర్థమైన మాటలు వినడానికి, లోక సంబంధమైన మాటలు వినడానికి చెవులు మాత్రం బాగా పనిచేస్తా ఉంటాయి. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆత్మ సంఘంతో చెప్తున్న మాట చెవు గలవాడు వినును గాక. అలాగే అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 51వ వచనం చదువుదాము. అపొస్తలుల కార్యము 7 చదవండి. ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఈ మాట స్టెఫను చెప్తున్నటువంటి మాట చాలా గట్టిగా ఈ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజల గురించి స్టెఫను ఈ మాట చెప్తూ ఉంటే, ఇప్పుడు ఈ మాట చాలా ఖండితంగా, చాలా కఠినమైనటువంటి మాట, చాలా కఠినంగా స్టెఫను చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అనుకుంటా ఉన్నారు, ఏంటి వ్యక్తి జరిగినట్లు ఉన్నట్లు ఈ మాట చెప్తూ ఉన్నాడు ఏంటి అని. కొంతమంది చేసిన పని ఏంటి అంటే 54వ వచనం చదువుదాము. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అలాగే 58వ వచనం కూడా చదువుదాము. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రొట్టి చంపిరి. వీరికి ఎంత కఠినమైనటువంటి హృదయము అంటే, ఇప్పుడు ఉన్న మాట ఉన్నట్టు స్టెఫన్ చెప్పాడు కాబట్టి, దేవుని వాక్యమునకు మీరు లోబడినటువంటి ప్రజలారా దేవుడు స్టెఫను ఎప్పుడైతే చెప్పాడో ఆ మాట వినగానే వీరికి కోపం అనేది వచ్చింది. వీరి హృదయం ఎలా అయింది అంటే చాలా కఠినమైనటువంటి హృదయంగా మారిపోయి వెంటనే స్టెఫన్ని వారు రాళ్లతోటి కొట్టి చంపారు. చాలా మందికి కఠినమైనటువంటి హృదయము, భయంకరమైనటువంటి హృదయము వారు కలిగి ఉంటారు. చాలా మందిని చూసినప్పుడు చాలా కఠినత్వం అనేది ఉంటుంది. ఎందుకంటే వారి మీద ఉన్నటువంటి కోపం కావచ్చు, లేకపోతే వారు ఎప్పుడైనా మనల్ని బాధపడితే, లేకపోతే ఎప్పుడైనా వారు మనల్ని ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందిని గురించి వారికి మనకు చేసిన కీడును చూసి వారి మీద బాధ, వారి మీద కోపం మనకి చాలా ఉంటుంది. ఆ పగతో మనము కొన్నిసార్లు చాలా కఠినంగా మారిపోతా ఉంటాం. ఇప్పుడు ఈ ప్రజలు కూడా చేసిన పని ఏంటంటే వారి హృదయాలు చాలా కఠినంగా మారిపోయాయి. దేవుని వాక్యానికి మీ చెవులు పెట్టట్లేదని చెప్పినందుకు వారి హృదయం అంతా కూడా చాలా కఠినంగా మారిపోయింది. చాలా మందికి వాక్యం వినడానికి కూడా చాలా కఠినంగా హృదయము మారిపోతూ ఉంటుంది, బండలా హృదయం అయిపోతూ ఉంటుంది. ఎంత మంచి వాక్యం చెప్పినా, ఎంత మరి శ్రేష్టమైన మాటలు, మరి ఎంతో మంచి మాటలు, విలువైన మాటలు చెప్పినా కూడా వాక్యం అనేది ఏమాత్రం కూడా లోపలికి
వెళ్ళదు. ఏ మాత్రం కూడా హృదయంలోకి వెళ్ళేది పని అసలు చేయదు. ఎందుకు నీ హృదయంలోకి వాక్యం వెళ్ళట్లేదు? ఎంత మంచి మాటలైనా, ఎంత శ్రేష్టమైన మాటలైనా కూడా మన హృదయంలోకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే మన హృదయము పంటలా మారిపోయిందని అర్థము. కాబట్టి పంటలా కఠినంగా హృదయం మారిపోయింది కాబట్టి దేవుని వాక్యానికి మన హృదయంలో స్థలం అనేది ఏమాత్రం కూడా ఉండట్లేదు. అలాగే మూడో విత్తనము ఏంటి అంటే మార్కు సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదువుదాము. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధనమోహములను, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. ఇప్పుడు మొదటి విత్తనము ఏంటి అంటే త్రోవ పక్కన పడినటువంటి విత్తనము. రెండో విత్తనము ఏంటి అంటే రాతి నేలను పడినటువంటి విత్తనము. ఇప్పుడు మూడో విత్తనము ఏంటి అంటే ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనము. ఇప్పుడు ఈ ముండ్ల పొదల్లో కూడా వాక్యము పడుతుంది కానీ అది ఏది అణచివేస్తుంది అంటే ముళ్ళ పొదలు, అలాగే ఐహికమైన విచారములు, అలాగే ధన మోహము కూడా వాక్యాన్ని అణచివేస్తూ ఉంటుంది. చాలా మందికి ఐహికమైనటువంటి విచారములు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది అనుకోండి, ప్రార్థన చేసినప్పుడు కూడా ఆమెకి ఏమి గుర్తుకొస్తూ ఉంటాయి అంటే ఆమె యొక్క కష్టాలు, ఆమె యొక్క శ్రమలు మాత్రమే ఆమెకి కళ్ళెదురుగా తిరుగుతూ ఉంటాయి. ప్రార్థనలో కూడా అవి మాత్రమే గుర్తొస్తూ ఉంటాయి. ఎప్పుడు విచారణ మాత్రమే ఆమెకి కలుగుతూ ఉంటుంది. చాలా మంది చెప్తూ ఉంటారు, ప్రార్థన చేయండి అమ్మా, మందిరానికి రండమ్మా అంటే నాకు కొన్ని కష్టాలు ఉన్నాయి, నాకు కొన్ని శ్రమలు ఉన్నాయి, అవి తీరిపోయిన తర్వాత అప్పుడు నేను మందిరానికి వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే వారికి కలిగిన విచారణ, ఇప్పుడు వారికి కలిగినటువంటి ఐహిక విచారణ ఏం చేస్తుంది అంటే దేవుని మందిరానికి రానివ్వట్లేదు. ఇప్పుడు వాక్యం అనే విత్తనాన్ని పడనివ్వట్లేదు. ఒకవేళ పడినా కూడా దాన్ని ఫలింపనివ్వట్లేదు. ఇప్పుడు వాక్యము ఏం చేస్తుంది అంటే ఎదగనివ్వట్లేదు అన్నమాట. విత్తనం పడి ఎదగనివ్వట్లేదు. కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే వాక్యం మనలో విత్తనము పడాలి. మనము ఎదిగినప్పుడే, మనము వాక్యాన్ని విని నేర్చుకున్నప్పుడే మనము ఎదుగుతాం. ఎప్పుడైతే నేర్చుకోవడము ఆపేస్తామో మనము ఆత్మీయంగా ఎదగలేము. మనము ఎదగాలి అంటే మనము ఎప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి వాక్యాన్ని మనము నేర్చుకునేవారుగా ఉండాలి, వాక్యాన్ని మనము తెలుసుకునేవారుగా ఉండాలి. ఇప్పుడు ఐహిక విచారముల వల్ల వాక్యం అనేది మనలో విత్తనము అపవాది పడనివ్వదు. విచారణ మనలో ఉన్నప్పుడు వాక్యం మనలోనికి ఏమాత్రము కూడా వెళ్ళదు. అలాగే రెండోదిగా ఏంటి అంటే ధనమోహం ఉన్నా కూడా వాక్యం మనలో ఫలించదు. యేసుప్రభు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలంటే ఏం చేయాలని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాట చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగిను. ఇప్పుడు ఒక యవనస్తుడు వచ్చి ఒక మంచి ప్రశ్న అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి. ప్రభా, నేను నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే నేను ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు యేసుప్రభు ఆ వ్యక్తికి ఒక సమాధానం చెప్పాడు. ఏంటి అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్పాడు. తర్వాత నీ తల్లిదండ్రులు నిన్ను గౌరవిస్తున్నావా, వారిని నువ్వు సన్మానిస్తున్నావా అని చెప్పాడు. చెప్పినప్పుడు యవనస్తుడు అంటూ ఉన్నాడు, ప్రభు అవన్నీ కూడా నేను ఎప్పటి నుంచో చేస్తా ఉన్నాను, అవన్నీ కూడా ఎప్పటి నుంచో నేను పాటిస్తున్నాను ప్రభా అని చెప్పేసి ఆ యవనస్తుడు అన్నాడు. అన్నప్పుడు ఇప్పుడు యేసుప్రభు అంటూ ఉన్నారు, అయినను నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది అని చెప్తా దేవుడు అంటూ ఉన్నాడు. 21వ వచనం, అందుకు యేసు నీకు పరిపూర్ణుడు బగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, అయినను కూడా నీకు ఒకటి కొదువుగా ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి బహు ఆస్తి గలవాడు, తన ధనాన్ని తన ఆస్తిని ప్రేమించేవాడు. కాబట్టి
ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, అయినా నీకు ఒకటి కొద్దుగా ఉంది, నీకున్న ఆస్తిని నీ ధనాన్ని అమ్మేసి నువ్వు పేదలకు ఇచ్చి అప్పుడు నన్ను వెంబడించు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. చెప్తా ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే ధనమోహం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, ఆస్తి మీద చాలా ప్రేమ మక్కువ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, ఇప్పుడు అంత ధనాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించలేక ఆ వ్యక్తి ఆ పని చేయలేకపోతా ఉన్నాడు. చాలా వ్యసన పడుతూ, ఆ మాట విని వ్యసన పడుతూ ఆ వ్యక్తి దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు ఏది విత్తనము ఫలించకుండా ఆపుతుంది అంటే ధనమోహము, ధనాశ మనల్ని అణిచివేస్తుంది. ఆ వాక్యం మనలో పడినా అది ఫలించకుండా, మొలకెత్తకుండా మన యొక్క ధనాపేక్ష దాన్ని ఆపుతా ఉంది. రోజున ప్రతి వ్యక్తిలో కూడా అనేక రకమైనటువంటి మరి ఆశలు అనేటటువంటి కలిగి ఉన్నారు. ఏ వ్యక్తి కూడా పరిపూర్ణులు కాదు, ఏ విశ్వాసి కూడా పరిపూర్ణులు అవ్వలేదు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క లోటు అనేది, ఒక్కొక్క కొరత అనేది కనపడతా ఉంది. ఒకరికి ధనాపేక్ష కావచ్చు, లేకపోతే ఒకరికి లోకాశలు కావచ్చు, లేకపోతే ఒకరికి శరీరాశలు కావచ్చు. ఏదో ఒక ఆశతో, ఏదో ఒక కొరతతో ప్రతి ఒక్కరు జీవిస్తున్నారు. కానీ ఎవరు కూడా పరిపూర్ణులు కాలేదు. కాబట్టి ఏదో ఒక ఆశ మనల్ని ఆ విత్తనాలు మనలో పడిన విత్తనాలు పడకుండా వాటిని అణచివేయడానికి ఏదో ఒకటి మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు మరి వాటిని అది ఎదగకుండా మరి ఏదైతే ఆపుతుంది అంటే ఐహిక విచారములు, తర్వాత ధనమోహము వాటిని అణచివేస్తూ ఉంది. తర్వాత నాలుగోదిగా మరొక విత్తనం మనకు కనపడుతోంది, దాన్ని కూడా చూద్దాము. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 తంతులుగాను 60 తంతులుగాను 100 తంతులుగాను ఫలించు వారని చెప్పాను. ఇప్పుడు మంచి నేలను పడిన విత్తనము ఏంటి అంటే 60 తంతులుగాను 100 తంతులుగాను 30 తంతులుగాను ఫలించే విత్తనం. మొదటి విత్తనం ఏంటి? త్రోవ పక్కన పడిన విత్తనము. రెండో విత్తనం ఏంటి? రాతి నేల పడిన విత్తనం. మూడో విత్తనము ముళ్ళ పొదల్లో పడిన విత్తనం. ఇప్పుడు వీటిని ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలేమో ఐహిక విచారములు, ధనమోహం వాటిని అణిచివేస్తూ ఉంది. దాని గురించి ఇంకొక మాట మనకి వాక్యంలో రాయబడి ఉంది. లోకాసువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాము. లోకాసువార్త 16వ అధ్యాయము 13వ వచనం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరిని సేవింపలేదని చెప్పాను. ఇప్పుడు మనం సేవించాలి అనుకుంటే దేవుని కానీ లేకపోతే సిరిని కానీ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే మనము సేవించాలి. అంతేగాని రెండింటిని మనం సేవించడానికి అవకాశం అనేది లేదా. అప్పుడప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు వచ్చి అడుగుతూ ఉంటారు, అమ్మ నీకు నేనంటే ఇష్టమా, అక్క అంటే ఇష్టమా, లేకపోతే చెల్లి అంటే ఇష్టమా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అడుగుతూ ఉంటారు, నీకు నేనంటే ఇష్టమా, నానంటే ఇష్టమా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు పిల్లలు కూడా అడుగుతారు, నేనంటే ఇష్టమా నీకు, పెద్దోళ్ళు అంటే ఇష్టమా, చిన్నోళ్ళు అంటే ఇష్టమా అని అడిగినప్పుడు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, అందరూ ఇష్టమే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఒకవేళ 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు ఇష్టమే, 3 పిల్లలు ఉంటే 3 పిల్లలు ఇష్టమే, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా ఇష్టమే అని చెప్తారు. ఇప్పుడు దేవుడు కనుక పరలోకపు తండ్రి కనుక ఒకవేళ మనల్ని అడిగితే నీకు నేనంటే ఇష్టమా లేకపోతే ధనం అంటే ఇష్టమా అని అడిగితే మనం ఏం చెప్తాము? 2 ఇష్టమని చెప్పడానికి మనకు అవకాశం ఏమీ కూడా లేదు. ఏదో ఒకటి మాత్రమే చెప్పాలి. ఉంటే ఇష్టమైతే దేవుడు ఇష్టం కావాలి, లేకపోతే లోకం ఇష్టం కావాలి, లేకపోతే ధనం ఇష్టం కావాలి, లేకపోతే దేవుడు మనకి ఇష్టం కావాలి, లేకపోతే అపవిత్రత ఇష్టం కావాలి, ఒకవేళ ఇష్టమైతే పరిశుభ్రత ఇష్టం కావాలి, లేకపోతే లోకాసులు ఇష్టం కావాలి, లేకపోతే దైవికమైన ఆశలు మనకి కలిగి ఉండాలి. ఏదో రెండింటికి మాత్రమే తప్ప రెండింటికి అవకాశము లేదు. దేవుడికి ఉంటే దేవుడికైనా దాచుదై ఉండాలి, లేకపోతే సిరికైనా దాచుదై ఉండాలి. రెండింటికి దాచుదై ఉండడం అనేది అసత్యము. కాబట్టి ధనాపేక్ష మనిషిని ఫలించకుండా ఆపుతూ ఉంటుంది. తర్వాత మంచి నేలను పడిన విత్తనం ఏంటంటే ఒకటేమో 30 తంతులుగాను, ఒకటేమో 60 తంతులుగాను, ఒకటేమో 100 తంతులుగాను ఫలించేటటువంటి
విత్తనము. ఈ విత్తనము మంచి నేలను పడిన విత్తనము ఎలా ఉంటది అంటే, సంపూర్ణంగా అది విత్తనం పడిన తర్వాత అది ఫలించడానికి ఆ నేల సంపూర్ణంగా సిద్ధపడి ఉంటది. ప్రభను విత్తనము వేయడము ఆలస్యం కానీ యజమానుడు విత్తనం వేయగానే అది ఫలించడానికి చాలా సిద్ధంగా విత్తనము ఉంటది. ఇప్పుడు మన హృదయం ఎలా ఉండాలి అంటే, వాక్యం పడగానే దాన్ని మనము అంగీకరించే వారిగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనము ఒక ప్రార్థన మాత్రం చేయగలగాలి. ఏంటంటే, ప్రభు నా హృదయాన్ని నువ్వు సిద్ధపరచు. నా హృదయంలో ఏ పాపం అయితే ఉందో, నా హృదయంలో నీకు అయిష్టమైనటువంటి కార్యాలు ఏమైతే ఉన్నాయో, నా హృదయంలో నీకు నచ్చని క్రియలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నేను తీసుకుంటున్నానని చెప్పి దేవునితో మనము చెప్పగలగాలి. ఇప్పుడు దేవుడు హృదయం దగ్గర నిలబడి తలుపు తడతాడు, అంతేగాని ఆయన బలవంతంగా మన హృదయంలోకి రాడు. మన హృదయంలోకి ఆహ్వానించవలసింది ఎవరు? మనం పిలిస్తే మాత్రమే దేవుడు మన హృదయంలోకి వస్తాడు, అంతే తప్ప బలవంతంగా దేవుడు మన హృదయంలోకి రాడు. ఇప్పుడు మన హృదయం శుద్ధి చేసుకోవాల్సింది ఎవరు చెప్పండి? దేవుడా మనమా? మనం మాత్రమే మన హృదయాన్ని శుద్ధి చేయాలి, అంతేగాని దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేయడు. ఒకవేళ మనం శుద్ధి చేసుకోవడానికి మన హృదయాన్ని దేవుడికి అప్పగిస్తే, ప్రభు నేను శుద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నా హృదయంలో నీకు ఇష్టం లేనివన్నీ కూడా తీసేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా హృదయం మంచి నేల వల్లే నేను చేసుకున్నాను, నీ వాక్యం అనే విత్తనానికి నేను సంపూర్ణంగా నా హృదయాన్ని అప్పగిస్తున్నానని మనం చెప్పినప్పుడు, మనం శుద్ధి చేసుకుంటే అప్పుడు దేవుడు విత్తనం అనేది వేస్తాడు. కాబట్టి ఇప్పుడు మన హృదయాన్ని శుభ్రపరచుకోవాల్సిన బాధ్యత మనకి మాత్రమే ఉంది, మన చేతిలో మాత్రమే ఉంది. ఇప్పుడు హృదయాన్ని బాగు చేసుకోవాలా, దాన్ని పాడు చేసుకోవాలా అనేది మన ఇష్టం. ఇప్పుడు మన సొంత ఇల్లు అనుకోండి, మన సొంత ఇంట్లో మనం ఎలాగైనా ఉంటాము, ఎలా పడితే అలా ఉంటాం. అదే అత్తిల్లు అనుకోండి, అత్తింట్లో మనం ఎలా పడితే అలా ఉండడానికి అవకాశం ఉందా? వారు చెప్పినట్టు చేయాలి, వారు వచ్చి అత్తమాలు కూడా చూస్తూ ఉంటారు, వారు చెప్పినట్లుగా మనం అత్తింట్లో ఉండాలి. అయితే మన సొంత ఇల్లు అనుకోండి, మనకు అడిగేవారు ఎవరు లేరు, చేసేవాళ్ళు ఎవరు లేరు, అంతా మన ఇష్టం. ఇప్పుడు మన హృదయం కూడా దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఒకవేళ దాన్ని పాడు చేసుకుంటామా, దాన్ని బాగు చేసుకుంటామా అనేది దేవుడు మన చేతిలోనే పెట్టాడు. ఒకవేళ మనం బాగు చేసుకుంటే అది మంచిగా ఉంటుంది, ఒకవేళ మనం పాడు చేసుకుంటే అది చెడిపోయిందిగా ఉంటుంది. దాన్ని బాగు చేయాలా, పాడు చేయాలా, మంచి నేలగా ఉంచాలా లేకపోతే చెడ్డ నేలగా ఉంచాలా అనేది మన ఇష్టమే. కాబట్టి దేవుని సన్నిధిలో మనం అడగాలి, ప్రభు నా హృదయం సిద్ధంగా ఉంది, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకున్నాను, ఇప్పుడు నీ వాక్యం అనే విత్తనాన్ని నాలో వెయ్యి అని చెప్పి మనం అడిగే వరకు ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని చదివాము. నేను నిజమైన ద్రాక్ష బలిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇప్పుడు దేవుడు ఎవరు అంటే వ్యవసాయకుడు. ఆయన మనల్ని విత్తడానికి, ఆయన మనలో పంట వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుని మంచి నేల వల్ల మనం చేసుకుని మన హృదయాన్ని మనం దేవుడికి అప్పగించినప్పుడు ఆ హృదయాన్ని దేవుడు బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు హృదయాన్ని బాగు చేసేటటువంటి డాక్టర్ ఎవరు అంటే మన దేవుడే. ఇప్పుడు చాలా మంది డాక్టర్లు ఉంటారు, ఈ ప్రపంచంలో డాక్టర్కి చాలా విలువ ఉంటుంది, వాళ్ళు చేసే పని చాలా మంచి వృత్తి. నిజానికి ప్రజలకి మరి వారు అందించేటటువంటి సేవ చాలా మంచిది. ఇప్పుడు హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నారనుకోండి, ఆయన చేసే వృత్తి ఇంకా మంచిది, ఎందుకంటే గుండెని బాగు చేస్తాడు కాబట్టి, గుండెకు వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా బాగు చేస్తాడు కాబట్టి ఆ వృత్తి ఇంకా మంచిది. ఇప్పుడు వారే మంచివారు అంటే ఇప్పుడు దేవుడు ఇంకా మంచివాడు, ఎందుకంటే ఆయన పరమ డాక్టర్ గారు. ఇప్పుడు మన గుండెని, మన హృదయాన్ని ఎవరు బాగు చేస్తారు అంటే దేవుడు బాగు చేసే వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు మనకి మంచి హృదయాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆఖరిగా మరొక మాట మనం చదివి ముగించుకున్నాము. హెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావము నీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాసపు గుండెను మీకు ఇచ్చేదను. చాలండి. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, రాతి గుండె మీలోంచి తీసివేసి నూతన హృదయము, మాసపు గుండెని నేను మీకు ఇస్తాను అని చెప్పేసి దేవుడు అంటా ఉన్నాడు. మన హృదయాన్ని మనం సిద్ధపరచుకొని దేవుని దగ్గరికి వచ్చి మన హృదయాన్ని మనం అప్పగించుకున్నప్పుడంట దేవుడు మనకి మాసపు గుండెని ఇస్తాడంట, మరి మంచి హృదయం దేవుడు మనకి అనుగ్రహిస్తాడంట. కాబట్టి మనం ఏ విత్తనం వల్లే ఉండాలి చెప్పండి? 4 రకమైన విత్తనాల గురించి మనం విన్నాము. ఈ 4 ఏ విత్తనం వల్లే మనం ఉండాలి? మంచి నేలను పడిన విత్తనం వల్లే
మనం ఉండాలి. మన హృదయాన్ని మనం సిద్ధపరచుకొని దేవునికి మనం అప్పగించినప్పుడు ఆయన వాక్యాన్ని మనలో విత్తుతాడు. విత్తినప్పుడు మనం ఆత్మీయంగా ఫలిస్తాము. అలాగే భౌతికంగా కూడా మనం 100 60 30 దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు. ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. అంత లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.